పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు నాయన పాటల్లో, ఉత్తర ప్రత్యుత్తరాలలో, స్త్రీ పురుషులు చేసినటువంటి ప్రార్థనలో మీరు తోడుగా ఉండి మీరు మాకు మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపి మరొకసారి మీ సన్నిధికి రాగలుగుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకే మీకు వందనాలు. మీ సన్నిధిలో మేము ఎలాగున్నాము, మా స్థితి ఎలా ఉన్నది, మా ఆలోచనలు ఎలా ఉన్నవి నాయన, మీకు అంగీకారంగా నేను జీవించగలుగుతున్నానా, బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకునే మంచి మనస్సు మా అందరికీ మీరు దాయిచ్చేయమని, మీ ఆత్మ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మేము మరి ముఖ్యమైన వాక్య ధ్యానంలోనికి నాయన వెళుతున్నాము. మీ వాక్యము చేత నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వట్టివాడను బలహీనుడను నా ప్రక్కన మీరు నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు నాయన మా అందరికీ కూడా మేలుకరంగా, ప్రయోజనకరంగా, మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మారినట్లుగా సహాయమును దాయిచ్చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనాలు. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడౌటకు నేనేమీ చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమీ రాయబడి ఉన్నది, నీవేమీ చదువుచున్నావని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరచకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి, నేను చదువుతాను, కొన ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె రాసి ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. మరునాడు అతడు 2 దెనారములు తీసి ఆ పూటకోళ్ల వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని చెప్పెను. చాలు.
చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యము మా జీవితాలకి మేలుకరంగా మారునట్లుగా, మా అందరికీ అర్థమవునట్లుగా, ఈ స్థలంలో నిద్రాత్మ పరధ్యానం లేకుండా కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినే మంచి మనసు మా అందరికీ దయచేయమని, మీ పరిశుద్ధాత్మ ఈ స్థలంలో మా అందరి మీద కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి ఒక ధర్మశాస్త్ర పండితుడు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేం చేయాలి అని అడిగారు. చూడండి, ఈ రోజుల్లో మనందరి హృదయాలలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనందరము నిత్య జీవానికి వెళ్ళాలి, మనందరము కూడా నిత్య రాజ్యంలో ఉండాలి అని మనందరం కోరుకుంటాం. అదే అలాంటి ప్రశ్నే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ప్రభువారిని అడిగాడు. ప్రభువారిని అడిగితే ప్రభువారు ఏం చెప్పారంటే, నువ్వు ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో నీకు తెలీదా? నువ్వు ధర్మశాస్త్ర బోధకుడు కదా, నువ్వు ధర్మశాస్త్రాన్ని చదివేవు కదా, అంటే నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించు అని కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. సరే, నీవు వెళ్ళి నీ పొరుగువారిని ప్రేమించు, అలాగే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు అన్నారు. అంటే ఇతడు నేను నీతిమంతుణ్ణి అని అనిపించుకోవాలని, అయ్యా, నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి వెళుతున్నాడండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి, ఒక బాటసారి వెళుతూ ఉన్నాడు. వెళుతుంటే యెరూషలేమేమో ఎత్తుగా ఉంటుంది, యెరికో ఏమో డౌన్ ఉంటుంది. అది ఎత్తు పల్లాల ప్రదేశం. అయితే ఆ పైనుండి దిగుతున్నాడు కిందకి. ఈ కింద చాటుగా ఉండి కొంతమంది దొంగలు అతన్ని పట్టుకున్నారు. ఆ బాటసారిని పట్టుకుని అతన్ని కొట్టి, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు, బంగారము, లేకపోతే ఇంకైనా విలువైన వస్తువులు ఉన్నాయేమో అవి మొత్తం తీసుకుని అతన్ని కొట్టి కొన ప్రాణంతో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. చూడండి, ఈ రోజుల్లో కూడా ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దొంగతనాలు అనేక స్థలాల్లో జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఒక దొంగతనం జరిగింది. అతను కొట్టారు, అక్కడ పడేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ మార్గము గుండా మొట్టమొదటిగా ఒక యాజకుడు వచ్చాడండి. ఆ మార్గం గుండా ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. అతను చూశాడు, అతని దెబ్బలు తగులుతున్నాయి, అతని యొక్క గాయాల నుండి రక్తం కారుతూ ఉంది. చూశాడు, అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి, యాజకుడు ఏం చేయాలి? యాజకుడు చేసే పని ఏంటి? అసలు యాజకుడు అంటే ఎవరు? యాజకుడు లేవి వంశం నుంచి వచ్చాడు. యాజకుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? లేవి వంశం నుంచి వచ్చాడు. దేవుడు అతన్ని ఏం చెప్పారంటే, నువ్వు నా మందిరములో నువ్వు యాజకత్వపు పని నేను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే నా సేవ చేసే పని నేను నీకు ఇచ్చాను. నా సన్నిధికి ఎవరైనా విశ్వాసులు వస్తే వారి పక్షంగా ఉండి నీవు నాకు బలి అర్పించాలి అని చెప్పారు ఆ యాజకుడికి దేవుడు. అయితే ఈ కొన ప్రాణములతో పడి ఉన్నటువంటి అతని వ్యక్తిని చూశాడు, పక్కగా వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని ధర్మశాస్త్రం మనకు తెలుసు, దేవుని వాక్యం మనకు తెలుసు, దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం, కానీ ఏది మేలుకరమో అది మనం చేయం. ఈ యాజకుడు కూడా చూశాడు, పక్క గుండా వెళ్ళిపోయాడు. ఏమాత్రం నాకు సంబంధం లేదు, ఇతను చచ్చినా నాకు సంబంధం లేదు అనుకున్నాడు. తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతడు లేవి. ఇతడు కూడా దేవుని మందిరంలో దేవుని పని చేసేటటువంటి వ్యక్తే. వచ్చాడు, అతను చూస్తున్నాడు, కొన ప్రాణంతో అటు ఇటు దొరులుతూ కొట్టుకుంటా ఉన్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా కొంచెం మంచినీళ్ళు ఇస్తారేమో అని చూస్తున్నాడు. ఇతను కూడా ఏమాత్రమో అతనికి సహాయం చేయకుండా పక్కగానే వెళ్ళిపోయాడు. చూడండి, మన సహోదరులలో, మన స్నేహితులలో, లేకపోతే మన బంధువుల్లో ఎవరైనా బలహీనంగా ఉన్నారు అంటే, ఎవరైనా మన అవసరతను కోరుతున్నారు అంటే, మనము వారిని విడిచి దేవుని మందిరానికి వచ్చి వాక్యం చెప్పినా నీ వాక్యం వ్యర్థమే. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు,
ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, అతనికి దాహం అవసరము లేదా ఆహారం అవసరము. అతనికి ఆహారం ఇవ్వకుండా నువ్వు దేవుని మందిరం 1000 మందికి వాక్యాన్ని బోధించినా నీ వాక్యం దేవుడు వినరు. నీ వాక్యం వల్ల ఎవరికి ప్రయోజనం కూడా ఉండదు. దేవుడు చెప్తా ఉన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నీ సహోదరుని నీవు ప్రేమించలేనప్పుడు నీవు నన్ను ఎలాగ ప్రేమిస్తావు? ప్రేమించగలవా? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే, నీ సహోదరుడికి నీవు సహాయం చేయలేకపోతే నువ్వు నన్ను ఎలాగ ప్రేమిస్తావు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరు కూడా పక్కమ్మట వెళ్ళిపోయారు. అతనికి ఏమీ సహాయము చేయలేదు. కానీ అతను మాత్రం ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు మరొక వ్యక్తి వచ్చారండి. అతడు సమరయుడు. సమరయుడు అంటే ఎవరు? సమరయుడు అంటే జనాంగం నుంచి వచ్చాడు సమరయుడు. అతడు అన్యుడు. అతనికి దేవుని వాక్యం తెలియదు సరిగ్గా. అతనికి దేవుని వాక్యము తెలీదు. కానీ అతడు ఆ కొన ప్రాణములతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడండి. చేయబట్టుకున్నాడు. చూస్తే అతను బ్రతికే ఉన్నాడు. అయ్యో, చాలా రక్తం పోయింది, చాలా దెబ్బలు అతను కొట్టారు, ఇతని దగ్గర ఉన్నటువంటి లాగేసుకున్నారని చెప్పి అతను ఎత్తుకుని కౌగిలించుకుని తన గాడిద మీద ఎక్కించుకుని తన దగ్గర ఉన్నటువంటి నూనె రాశాడు, గాయాలు కట్లు కట్టాడు, తన దగ్గర ఉన్న ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. ఇచ్చి తన గాడిద మీద తీసుకెళ్ళి ఒక పూట కోళ్ళ వాని ఇంటి దగ్గర చేర్చాడు. మొదటి ఇద్దరు కూడా విడిచిపెట్టేశారు. చివరిలో వచ్చిన అతను మాత్రం అతను తీసుకెళ్ళాడు. అతనికి కావలసిన అవసరాన్ని తీర్చి అక్కడ ఉన్నటువంటి వారితో, ఆ యజమానులతో చెప్తున్నాడు, అయ్యా నేను మరలా వస్తాను. 2 దెనారాలు తీశాడు, అతని చేతిలో పెట్టాడు. ఇదిగో ఇతనికి ఇవి మీరు ఖర్చు చేయండి. నేను మరలా వస్తాను, 2 రోజుల్లో నేను మరలా వస్తాను. మీరు ఇంకా ఇతనికి ఏమైనా ఖర్చు చేస్తే నేను భరిస్తాను. ఇతని భారాన్ని నేను భరిస్తాను. ఇతనికి మీరు ఏదైతే ఖర్చు చేస్తే అది నేను తీరుస్తాను అంటున్నాడు. చూడండి, అతని మనసు ఎంత విశాలంగా ఉందో చూడండి. మరి మారు మనసు పొందినటువంటి మనము, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, మన సహోదరులకి మనం సహాయం చేసేవారిగా ఉన్నామా? మీరు అతని గాయాలు కట్టక్కర్లేదు, అతనికి మీరు దాహం కూడా ఇవ్వవసరం లేదు. కనీసం నీ సహోదరుని కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇది ఈరోజు ప్రభు నిన్ను నన్ను మనల్ని అడిగేటటువంటి ప్రశ్న. అయ్యో, నా సహోదరుడు బలహీనంగా ఉన్నాడే, ఒకప్పుడు ఇతడు నాతో కలిసి ప్రయాణం చేశాడు కదా, ఒకప్పుడు నాతో కలిసి ఈ అన్నపానములు పుచ్చుకున్నాడు కదా, ప్రభు శరీరాన్ని నాతో పాటు తీసుకున్నాడు కదా, ఆయన రక్తాన్ని నాతో పాటు తీసుకున్నాడు కదా, నాతో పాటు నడిచినటువంటి ఈ వ్యక్తి ఎందుకు బలహీనుడయ్యాడు? ఇది నా బలహీనత కదా అని నీ సహోదరులో ఉన్నటువంటి బలహీనత ఇది నా బలహీనత అని భుజాన వేసుకుని ప్రార్థించే మనస్సు నీలో, మనలో, నాలో లేకపోతే మనం ఎలాగ మంచివారిగా దేవుని దృష్టిలో ఉంటాం? నేను దేవుని పని చేస్తే చాలు, ఎవరెట్టిపోతే పర్వాలేదా అని అనుకుంటే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారా? మొదటి ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో పని చేసేవారే. అతడు యాజకుడు, దేవునికి దగ్గరగా ఉంటాడు, కానీ ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుడు నిద్రమత్తు గల మనస్సు యాజకులకి ఇచ్చారండి. ఇంకా లోతుగా ముందుకెళ్తే దేవుడు చెప్తారు, నేటి వరకు నిద్రమత్తు గల మనస్సును నేను వారి మీద ఉంచాను. ఎందుకనంటే అన్యజనుల యొక్క రక్షణ సంపూర్తి కావాలి, లేకపోతే వాళ్ళు వీళ్ళని రానివ్వరు, అన్యజనుల్ని యూదులు రానివ్వరు. అందుకని నేటి వరకు నిద్రమత్తు గల మనస్సు వారి మీద నేను ఉంచాను అని దేవుడు చెప్తారు. అందువలన యాజకుడు పట్టించుకోలేదు, లేవి కూడా పట్టించుకోలేదు. సమరయుడు వచ్చాడు, అతని గాయాలు కట్టాడు. ఈ రోజున ఆ దొంగల చేత చిక్కబడినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మనమే. అపవాది మనలో ప్రతి ఒక్కరిని రోడ్డుకి లాగుతూ ఉన్నాడు. మనందరినీ కూడా కొట్టి కొన ప్రాణములతో బంధిస్తూ ఉన్నాడు. మన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటిదంతా కూడా అపవాది లాక్కుంటున్నాడు. మన దగ్గర మన నుంచి దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో అది పూర్తిగా అపవాది లాగేసుకున్నాడు.
ప్రభు చెప్తున్నారు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నారు ప్రభు. ఆ హృదయాన్ని అపవాది లాక్కెళ్ళిపోయాడు. మన దగ్గర ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మంచి విషయాలన్నీ అపవాది లాక్కున్నాడు. మనం కొన ప్రాణములతో మాత్రమే మనం బ్రతుకుతున్నాం. మన దగ్గర ఏమీ లేదు, దేవునికి పనికొచ్చేది ఏమీ లేదు, దేవుని దృష్టిలో విలువైనది ఏదీ లేదు. అయినప్పటికీ కూడా మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు మన గాయాలను కట్టారండి. కొన ప్రాణములతో కొట్టుకుంటున్న మనలను ఆయన పట్టుకుని మన కొరకు విమోచన క్రయధనం ఆయన చెల్లించారు. ఈ మంచి సమరయుడు అంటే ఎవరండి? మంచి సమరయుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునే. మనము అపవాది చేతిలో బంధింపబడి, అపవాది మన నరములను, కణములను, ఎముకలను, మనలో ఉన్న సమస్తాన్ని పిండి 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 మనల్ని నాశనం చేసి మనల్ని నాశనానికి నడిపిస్తుంటే, ఆ దేవాతి దేవుడు మన మీద జాలిపడి మన కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనల్ని వెల ఇచ్చి ఆయన కొన్నారండి. ఆ సమరయుడు చెప్తున్నాడు, ఇంకా నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను తీరుస్తాను. ప్రతి ఒక్క మానవుణ్ణి ఆయన వెల ఇచ్చి కొన్నారు. ఇదిగో ఇతడు నా సొత్తు, ఇతని కొరకు నేను నా శ్రేష్టమైన రక్తాన్ని చిందిస్తాను. ఇతడు ఇంకేమైనా తప్పు చేస్తే నా అకౌంట్లో వేయండి, నేను తీరుస్తాను. చూడండి ఒకసారి ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక ఎక్కడ ఉంటుంది? ఫిలోమోను పేజీ నెంబర్ 199, 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుస్తాను. చాలు. చూడండి, ఇక్కడ ఒక దొంగ ఉన్నాడండి, ఒక దొంగతనం చేశాడు. ఫిలోమోను దగ్గర ఒనేసిము అనేటటువంటి ఒక సహోదరుడు పనిచేస్తూ ఉన్నాడు. ఇంట్లో పనిచేస్తూ ఒక దొంగతనం చేశాడు. ఎవరు వింటున్నారా? ఒనేసిము అనేటటువంటి ఒక వ్యక్తి ఫిలోమోను ఇంట్లో పనిచేస్తున్నాడు. వారింట్లో దొంగతనం చేసి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? రోమాకు పారిపోయాడు. పారిపోయిన కొద్ది రోజుల తర్వాత పౌలు రోమా చెరసాలలో వేయబడ్డాడు. ఈ ఒనేసిము కూడా రోమా చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ పౌలు చెప్పే మాటలు విని తాను తప్పు చేసినట్లు గ్రహించి ఆ తప్పుని పౌలు దగ్గర ఒప్పుకున్నాడు ఒనేసిము పౌలు దగ్గర ఒప్పుకున్న తప్పుని బట్టి ఫిలోమోనుకి అపోస్తుడైన పౌలు ఒక లెటర్ రాస్తున్నాడు. ఫిలోమోనుకి అపోస్తుడైన పౌలు ఒక లెటర్ రాస్తూ ఏమంటున్నాడంటే, చూడండి, అతడు నీకేమైనా రుణమున్న ఎడల, అతడు నీకేమైనా నష్టము కలుగు చేసిన ఎడల అది నా లెక్కలో చేర్చు, నేను తీరుస్తాను అంటున్నాడు. చూడండి, ఒక సేవకుడు విశ్వాసు యొక్క భారాన్ని నేను మోస్తాను అంటున్నాడు. ఒక సేవకుడు అంటే ఎవరు ఇక్కడ? పౌలు ఈ ఒనేసిము చేసినటువంటి తప్పు అది నాది, నేను చేసిన తప్పు. అతడు నీకేమైనా నష్టము కలుగు చేసిన ఎడలా అది నా లెక్కలో చేర్చు, నేను తీరుస్తాను. పౌలను నేను నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను, నేను తీరుస్తాను, అతన్ని నువ్వు కనికరించు అని ఫిలోమోనుకు ఒక లెటర్ రాసి చెప్తున్నాడు. చూడండి, మన సహోదరునిలో ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా తప్పు చేస్తే అతన్ని మనం క్షమించగలమా? అతనిలో ఉన్న తప్పుని ఇది నా తప్పు అని మన భుజాల మీద వేసుకుని ప్రభు దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళగలమా? మొన్న కాలేబ్ డానియేల్ గారు ఒక విషయాన్ని చెప్పారు. యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వెళ్ళటానికి ఏమీ స్థలం లేదు. ఆ వ్యక్తి మంచం మీద ఉన్నాడు, నడవలేని స్థితి.
అతన్ని ఏం చేశారంటే ఎలాగైనా ఇతన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలని ఇంటి పైకప్పు విప్పి ప్రభు దగ్గరికి అలా ఆదించారు ఆయన్ని. చూడండి, ఇంటి పైకప్పు విప్పి ప్రభు దగ్గరికి దించడం అంత సులువా? తలుపు తీసుంటే ఒక వ్యక్తిని చేయబట్టుకుని నడిపించడమే కష్టం. కానీ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని నలుగురు వ్యక్తులు 4 త్రాళ్లతో కింద దించారంట. చూడండి, ఆ వ్యక్తి పట్ల వారికి ఉన్నటువంటి ఎంత దృఢ విశ్వాసం ఉందో చూడండి. ఒక వ్యక్తి నశించిపోవడం ఇష్టం లేదు, ఇతను ఎలాగైనా ప్రభు దగ్గరికి నడిపించాలి, ఎలాగైనా ఇతను స్వస్థపడాలి అనేటటువంటి మంచి మనసుతో ఆ నలుగురు కూడా ప్రభు దగ్గరికి అలాగా దించారు. ప్రభు చెప్పారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళు. ఒక వ్యక్తి యొక్క భారాన్ని మనం మోసి, ఒక వ్యక్తి యొక్క బలహీనత, ఇది నా బలహీనత అని నా భుజాల మీద వేసుకుని ప్రభు దగ్గరకు అతన్ని తీసుకుని వెళితే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి ఒకసారి యాకోబు పత్రిక 5. మనము ఆత్మలను కాపాడేయాలి అనుకుంటున్నాం. ఎలా కాపాడుతాం? చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. అందరూ తీసారా? తీయండి, అందరూ తీయండి, చదవండి. నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూడండి, ఈ మీలో ఎవడైనను ఒక సహోదరుడు సత్యం నుండి తొలగిపోయాడండి. ఒకప్పుడు మనతో కలిసి ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు రాలేకపోతున్నాడు అనుకోండి. మరలా అతన్ని మాట్లాడి అతనిని కలుసుకుని అనేక మార్లు అతని బలహీనతలు ఏంటి, ఎందుకు ఇలా రాలేకపోతున్నావు, ఎందుకు నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా సమయం ఇవ్వలేకపోతున్నావు అని అతని గురించి చక్కగా అడిగి అతనికి కావలసిన మాటలు చెప్పి అతని మరలా దేవుని దగ్గరికి నడిపిస్తే వాని ఆత్మను కాపాడి అనేకమైన పాపాలను కప్పివేయబడతాయంట అతని. చూడండి, నీ సహోదరుని కొరకు నీవు భారం తీసుకోలేకపోతే, నీ సహోదరుని వల్ల నీకు జాలి లేకపోతే, ఇంకా నీవు నా వాక్యాన్ని ఏమి నెరవేర్చినట్లా చెప్పండి. కాబట్టి ఆ ముగ్గురిలో ఎవరు పొరుగువారయ్యా అంటే ఆ సమరయుడు. ఈ రోజుల్లో సమరయుడు అంటే యేసు ప్రభువారు ఈ సమరయుడికి సూచనగా ఉన్నాడు. ఈ రోజుల్లో అనేకులు అనుకుంటున్నారు, ఈయన అంటరాని దేవుడు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారిని అంటరాని దేవుడండి, తక్కువ జాతి వాళ్ళ దేవుడండి ఈయన అనుకుంటున్నారు. నీ కొరకు విమోచన క్రయధనం చెల్లించింది క్రీస్తే. నీ కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టిన వారు లేరు, నీ కొరకు విమోచన క్రయధనం చెల్లించిన వారు లేరు. నీ కొరకు ఉచితముగా ప్రాణం పెట్టి నిన్ను వెల ఇచ్చుకొని నిన్ను పాపము నుంచి మరణం నుండి తప్పించేది ఆ దేవాతి దేవుడే. ఆ దేవాతి దేవుడు మన అందరినీ కూడా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనందరినీ కొన్నారండి. అందరూ మనల్ని చూసుకుంటూ వెళ్ళిపోయారు, ఎవరు కూడా మనల్ని రక్షించేవారు ఎవరూ లేరు. మరి దేవుడు అలాగ మనల్ని వెల ఇచ్చి కొన్నారు కదా, తన రక్షణ ఇచ్చారు కదా, తన కాపుదలు ఇస్తున్నారు కదా. మరి మనం ఎలాగుంటున్నామండి? చూడండి ఒకసారి గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీయును లేదు, పొందకపోవుట ఎందేమీయును లేదు. ఏంటండి దీని అర్థం ఏంటి చెప్పండి? కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట కూడా ఏమీను లేదు. చూడండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము ఎలా ఉండాలంటే ఒక కొత్త సృష్టిలాగా ఉండాలి. దేవుడు మనకి నూతన జన్మిచ్చారు, మనం క్రీస్తులో తిరిగి జన్మించాం. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను.
మనం ఎలా ఉండాలంటే ఒక క్రొత్తగా ఉండాలి. నిన్ను చూసిన వారు, నీతో మాట్లాడిన వారు, నీ మాటల్లో ఉన్న స్వచ్ఛత వారికి గమనించాలి. అరే ఒకప్పుడు ఇలాగుండేవాడు, ఒకప్పుడు మాట్లాడితే అన్ని తప్పులు బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇతడు దేవుడి జ్ఞానాన్నే మాట్లాడుతున్నాడు, ఇతనితో మాట్లాడుతుంటే అతను సమయం తెలియట్లేదు అని నీతో మాట్లాడిన వారు అనేకులు నిన్ను మొదట చూసిన వారు రెండోసారి చూస్తే ఇతడు కొత్త సృష్టిగా మారాడు అని చెప్పాలండి. చూడండి, నాకు తెలిసిన వారు, నా అనుభవంలో అనేక మందిని నేను చూసుకుంటూ వచ్చాను. వారు కొత్తగా ఉన్నట్లు కనబడ్డారే కానీ వారిలో క్రొత్తదనం ఏమీ కనబడలేదు. పాత ఆలోచనలు అలాగే ఉన్నవి, పాత ఉద్దేశాలు అలాగే ఉన్నవి, వారిలో ఉన్నటువంటి పాత స్వభావం అలాగే ఉంది. కానీ పైకి మాత్రం మంచి భక్తి వంటి రంగు వేశారండి. పైకి కనబడటానికేమో గొర్రె చర్మాన్ని కప్పుకున్నారు, కానీ లోపల మాత్రం పాతవే ఉన్నాయండి. ప్రభువుకు తెలియదంటారా? నీ స్వభావం తెలీదా? నీ ఆలోచన తెలీదా? నీ ఉద్దేశం తెలీదండి. అరే నా రక్షణ ఇచ్చానే, ఇతను నేను కాపాడుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుండి కాపాడుతున్నాను, ఇంకనూ ఇతడు తన పాత స్థితిని విడిచిపెట్టలేకపోతున్నాడని ప్రభు ఎంతో దుఃఖపడుతున్నారండి మనల్ని చూసి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ మనము కొత్తగా మారినాయండి. ఒకప్పుడు అపోస్తుడైన పౌలు ఎలాంటి వాడు? అపోస్తుడైన పౌలు ఎలాంటి వాడండి? అందరినీ కూడా కొరడాలతో కొడుతున్నాడు, అందరినీ కూడా హింసిస్తున్నాడు, మరణం వరకు చెరసాల్లో వేసి మరణం వరకు హింసిస్తూ ఉన్నాడు. కానీ నేను భక్తిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు పౌలు అనేకులు హింస పెడుతున్నాడు, అనేకులు కొరడాలతో కొడుతున్నాడు, మరణం వరకు అనేకులు హింస పెడుతున్నాడు, కానీ నేను భక్తిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దమస్కా మార్గంలో ప్రభు ఆయన దర్శించారో ఏం చెప్పారండి? ప్రభు ఆయనతో దమస్కా మార్గంలో పౌలుతో దేవుడు ఏం చెప్పారు చెప్పండి ఎవరైనా? అయ్యా వింటున్నారా? దమస్కా మార్గంలో పౌలుతో దేవుడు ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? నోట్లోనే ఉంటుంది, బయటికి రావట్లేదు కదా. ఏమన్నారు చెప్పండి, ఒకళ్ళు గట్టిగా చెప్పండి, ఒకళ్ళు చెప్పండి గట్టిగా. పౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అన్నారు, అంతేనా? పౌలా అనలా, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, ముని కొనలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము పలుకుట వింటిని అని ఉంటుంది అపోస్తల కార్యాల్లో. ఏం చెప్పారు? సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అన్నారు. అప్పటి వరకు కూడా తెలియదు పౌలుకి నేను ప్రభువుని హింస పెడుతున్నానని, నేను దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. గలతీ పత్రిక వచ్చేసరికి ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. ఒకసారి చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. అలాగే హింస పెట్టిన వాడు తర్వాత కాలంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తీసారా అందరూ? గలతీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తు నందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. చూడండి, సిరియా కిలికియా ప్రాంతాల్లోనికి వచ్చాడండి పౌలు. వాళ్ళు అనుకుంటున్నారంట, అరే మునుపు మనల్ని హింస పెట్టాడుగా, ఇతను ప్రార్థన చేసేవారిని పట్టుకున్నాడు కదా, అనేకులను కొరడాలతో కొట్టాడు కదా, దేవుని చెరసాల్లో వేయించాడు కదా, ఇతను ఏంటి అదే మతాన్ని ప్రకటిస్తున్నాడా ఇప్పుడు? ఒకప్పుడు ఒక వ్యక్తి రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ దొర్లుతూ ఉన్నాడండి. అతడు మంచి బట్టలు కట్టుకుని దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్నాడండి. కొంతకాలం తర్వాత పాతవారు కొద్దిమంది వచ్చారు. ఇదేంటండి రోడ్లు అంటే దొర్లేవాడు కదా ఇతను, ఇదేంటి దేవుని మందిరంలో దేవుని వాక్యం చెప్తున్నాడు ఇతను,
అనుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకులు హింస పెట్టాడు, కొర్రలతో కొట్టాడు, రాళ్లతో కొట్టారు. అటన్నిటికీ కూడా సమ్మతించి మరణం వరకు అనేకులు హింసించినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏ సంఘాన్ని అయితే హింసించాడో, ఎవరినైతే హింసించాడో వారినే, ఆ సంఘాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మునుపు మనలను హింస పెట్టిన వాడు అదే మతాన్ని ప్రకటిస్తున్నాడా అని అనేకులు ఆయన్ని చూసి దేవుని మహింపరిచారంట. పౌలును బట్టి అనేకులు దేవుణ్ణి ఎందుకు మహిమపరిచారంటే, ఒకప్పుడు అతని జీవితాన్ని చూశారు, ఇప్పుడు జీవితాన్ని చూస్తున్నారు. మరి ఒకప్పుడు మీ జీవితాన్ని కొద్దిమంది చూసుంటారు కదా, మరి అప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి వ్యత్యాసాన్ని అనేకులు గమనిస్తున్నారండి. మీ నోటి మాటను బట్టి వాళ్ళు దేవుని మహింపరుస్తున్నారా? మీ క్రియలను బట్టి దేవుని మహింపరుస్తున్నారా? అయ్యో, ఒకప్పుడు ఇలా ఉండేవాడు కదా, ఇప్పుడు ఇలా మారిపోయాడేంటి ఇతను? ఒకప్పుడు నోరుపితే అన్ని బూతులే మాట్లాడేవాడు, ఇప్పుడు దేవుని సత్యాన్ని మాట్లాడుతున్నాడే అని అనేకులు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని మహింపరుస్తున్నారండి. దేవుడు ఎంత గొప్పవాడండి, ఒకప్పుడు ఇతని జీవితం చాలా చికాగ్గా ఉండేది, ఎంత చక్కగా ఉన్నాడు ఇప్పుడు అని నిన్ను బట్టి అనేకులు చూస్తే దేవునికి మహిమ వస్తుందండి. చూడండి, ఒకసారి లాజర్ అన్ని దగ్గర మేము ఉన్నప్పుడు కుదర వెళ్ళి సేవకు వెళ్ళేవారం. నేనును తమ్ముడు యేసుదాస్ ఇద్దరు వెళ్ళేవారం. వెళ్ళి మధ్యాహ్నం వాక్యం అయిపోయిన తర్వాత 3-4 ఆ టైంలో ద్వాసపాడు స్టేషన్లో ఉండేవాళ్ళం. అటు నుండి ట్రైన్ 4ంటికి వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి ఇక్కడికి రావాలన్నమాట. ట్రైన్లో వీళ్ళు ఉంటారు కదా, చప్పట్లు కొట్టి అడుక్కునే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. నేను తమ్ముడు యేసుదాస్ ఇద్దరం కూడా అదే ట్రైన్లో ఎక్కాము. వాళ్ళు కూడా మా భోగిలోనే కూర్చున్నారు. ఏదో మీరు ఎక్కడికి వెళ్తారండి, పెద్ద కనబడుతున్నారా అంటే, మేము పలానా కుదరవెల్లిలో దేవుని పని చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాం. అలాగ మాట్లాడుకుంటా వచ్చేసాము, అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పటి నుంచి మాకు వాళ్ళకి పరిచయం లేదు. అప్పటి నుండి వాళ్ళకి మాకు పరిచయం లేదు. మొన్న 2 రోజుల కిందట నేను కైక్లూరు వెళ్ళా. మరలా వాళ్ళు వస్తున్నారు. ఒక ఆవిడే గుర్తుంది, వస్తుంది. చూసిన ఒక్క క్షణంలోనే పాస్టర్ గారు వందనాలండి అంది. కరోనాకి 3 సంవత్సరాల ముందు మేము చూసాం, కరోనా ఇప్పటికి 4 సంవత్సరాలు అలా అయిపోతుంది ఇంచుమించు. ఒక్క క్షణంలోనే వీళ్ళు దేవుని పని చేస్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు అని పాస్టర్ గారు వందనాలండి అంది. వాళ్ళు అసలు గౌరవిస్తారు ఎవరినైనా అని గౌరవిస్తారా? అయ్యగారు ఉంటామండి అని చెప్పి వెళ్ళిపోయారు. చూడండి, మనలోని దేవుని యొక్క పోలిక వాళ్ళు చూడగలిగారు, మనలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని వాళ్ళు చూడగలిగారు. ఎందుకంటే మన నోటి మాటే మనల్ని గురించి సాక్ష్యం ఇస్తుంది. మనం వారిని గురించి పోకిరి మాటలు మాట్లాడేమనుకోండి, మనలో ఉన్న ప్రభువుని వాళ్ళు చూడగలరా? ఎన్ని సంవత్సరాలైంది? దాదాపు 7-8 సంవత్సరాలు అయింది. ఒక్క క్షణంలో వాళ్ళు గుర్తుపెట్టారు. కొద్దిమంది మనలో ఉన్న దేవునిని కొద్దిమంది గుర్తుపడుతున్నారు, కొద్దిమంది అనుకుంటున్నారు ఇతనికి దేవుని పని చేయడం చేత కదా అనుకుంటున్నారు. వాక్యాన్ని తెలియని వాళ్ళు ఏమో అయ్యో ఇతడు దేవుని బిడ్డ అనుకుంటున్నారు. వాక్యాన్ని తెలిసిన వాళ్ళు కొద్దిమంది అనుకుంటున్నారు సాగర్ వేస్ట్ అండి అంటున్నారు. మనము దేవునికి పనికి వస్తామా పనికిరామా అనేది ప్రభు సాక్ష్యం ఇవ్వాలి, అవునా? వాక్యం వారికి తెలీదు, ప్రార్థన చేయడం తెలీదు, కానీ వీళ్ళు దేవుని బిడ్డలు అని ఆవిడ గుర్తించింది. నాకు చాలా ఆశ్చర్యమైంది. ప్రభువా, ఇది మీకే మహిమ ప్రభువా. నా జీవితంలో ఆ పోలిక ఆమె గమనించింది కదా, దేవునికి స్తోత్రం నాయన, మీకు స్తోత్రాలు అనుకున్నాను నేను. చూడండి, నా స్నేహితులు చాలామంది నాతో మాట్లాడాలంటే కొద్ది భయపడతారు. నేను సరదాగా చెప్పట్లా, మీకు గొప్పలు చెప్తున్నాను అనుకుంటున్నారేమో. యారా ఓరే అని మేము మాట్లాడుకునేవాళ్ళం. నన్ను యారా అనాలంటే ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకనంటే నా వీడియోలన్నీ చూస్తున్నారు వాళ్ళు. ఇతడు ఒకప్పుడు మనతో పాటు తిరిగాడు, మనతో పాటు దొంగతనాలకి తిరిగాడు. దొంగతనాలు అంటే పెద్దవి కాదులే, చిన్నవి తిరిగాడు.
కానీ ఇప్పుడు దేవుని పని చేస్తున్నాడు అని నన్ను యారా ఊరే అనాలంటే భయపడుతున్నారు. వాళ్ళే ఫోన్లు చేసి చెప్పారు, నిన్ను ఎలా పిలవాలో మాకు అర్థం కావట్లేదు, భయం వేస్తుంది మాకు అన్నారు. ఒకప్పుడు మనల్ని చూసిన వారు ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటారు. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క భయము, దేవుని వాక్యము వారికి కనబడాలి. నా అంతటా నేను గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మునుపు మనల్ని హింస పెట్టిన వాడు అదే మతాన్ని ప్రకటిస్తున్నాడు అని పౌలును బట్టి వాళ్ళు సిరియా కిలికియా ప్రాంతాల వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మరి మనల్ని బట్టి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? ఈ అక్క చూడండి మారు మనసు పొంది ఎంత చక్కగా జీవిస్తుందో, ఈ అన్నయ్య అలా ఎంత చక్కగా ఉన్నాడో అని ఎవరన్నా మనల్ని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి? బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ ముగ్గురిలో ఆ సమరయుడు ఆ వ్యక్తికి సహాయం చేశాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఏముందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అలాగే నువ్వు ప్రేమించినప్పుడు మనం దేవునికే సహాయం బేదలను కటాక్షించువాడు ఏంటి? బేదలను లేకపోతే పేద ప్రజలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చినటువంటి వాడు. దేవునికి అప్పిచ్చిన వాడంట. పేదలను లేదా పేద ప్రజలను ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు దేవునికి అప్పిచ్చినట్టంట. దేవుని వాక్యం ఎంత సత్యమండి. చూడండి, మరొక మాట చూడండి, గలతీలోనే ఉంటుంది. 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. తీసారా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6 నుంచి చూడండి, 7 నుండి చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. చూడండి, శరీరానుసారమైనటువంటి జీవము ఉంది, ఆత్మానుసారమైనటువంటి జీవము కూడా ఉందండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం మోసం చేసామనుకోండి, దేవుడు వెక్కిరింతల పాలవుతాడా? ఏమండి, మనము మోసం చేసాం ఒక వ్యక్తిని, ఎవరు మోసపోతారు? ఇంట్లా మీరు సరిగ్గా వినట్లా, దేవుని వాక్యాన్ని వినట్లేదు కదా. మనము ఒక వ్యక్తిని మోసం చేసామండి, దేవుడు వెక్కిరింతల పాలు అవుతాడా? మనం వెక్కిరింతల పాలు అవుతామా? మనమే కదా. యాకోబు తన తండ్రిని మోసం చేశాడండి. యాకోబు తన అన్న అయినటువంటి ఏశావుని మోసం చేశాడు. మరి మోసం చేశాడు, మరి వృద్ధిలోకి వచ్చాడా? అతను కూడా మోసపోయాడా? తన అన్నను మోసం చేశాడు సులువుగానే, తన తండ్రిని కూడా మోసం చేశాడు. వెళ్ళి లాబాను చేతిలో ఘోరంగా మోసపోయాడు. కాబట్టి మనం ఇతరులను మోసం చేస్తే మనమే మోసపోతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే. దేవుని రాజ్యము కట్టబడాలి అనే మనసుతో మనం విత్తితే, ఇది దేవుని పని, ఇది దేవుని సంఘము, ఇది దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని మనం మన సహోదరుల కొరకు హృదయమంతటితో ప్రార్థన చేస్తే మనం నిత్య జీవం అనే పంటను కోస్తాం. కమలాకర్ అన్న ఏమైతే నాకేంట్లే, లేకపోతే సాగర్ అన్న ఏమైతే నాకేంట్లే, నేను బాగుంటే చాలులే అనేటటువంటి మనసుతో మనం ఉంటే మనమే మోసపోతాం. ఎందుకని మోసపోతాం? సంఘము నా శరీరము. సంఘం ఎవరండి? నా శరీరము. నా శరీరం అనే మీరు, నేను, మనం అందరం కూడా ప్రభు శరీరమే. కాలు కానీ, చెయ్యి కానీ, నోరు కానీ, ఏదైనా సరే ఒకటి ఏదైనా ఇబ్బందిగా ఉంటే పర్వాలేదులే, పోతే పోయిందిలే అని అనుకుంటామా? అనుకోం. కాబట్టి ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా విలువైన వారే. చిన్నవారేమి పెద్దవారేమి ప్రతి ఒక్కరు కూడా విలువైన వారే. కాబట్టి మోసపోకుడి, దేవుడు
వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి మరి మనం ఏ పంటను విత్తుతున్నామండి? మనం ఎలా ఉన్నాం? మనము దేవునికి అనుకూలంగా ఉన్నామా? చూడండి, చివరిగా ఒక వాక్యం చూసుకుని మనం ముగించేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. తీసారా అందరూ? యాకోబు పత్రిక 211 పేజీ నంబరు 211. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చాలు. చూడండి, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? సహోదరుడైనను సహోదరి అయినను భోజనము లేక ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో భోజనం లేదండి, వాళ్ళకి తింటాకి ఏమీ లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నారు. వారి దగ్గరికి ఒక సేవకుడు వెళ్ళాడు, ఒక పాస్టర్ గారు వెళ్ళాడండి. వాళ్ళకి వాక్యం చెప్పాలా, ముందు ఆహారం పెట్టాలా? వారికి ఆహారం ఇవ్వాలా, ముందు వాక్యం చెప్పాలా? సమాధానంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీరు చక్కగా ఉండండి, తృప్తి పొందండి, చలి కాసుకోండి అని చెప్పి 4 మాటలు చెప్పి రావాలా? వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, బట్టలు ఇచ్చి, జాగ్రత్తగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడని చెప్పి రావాలా? శరీరానికి కావలసిన వాటిని మొట్టమొదటగా ఇవ్వాలి, తినడానికి ఆహారం ఇవ్వాలి, ఆ తర్వాత వాక్యాన్ని చెప్పాలి. సహోదరుడైనను సహోదరి అయినను భోజనం లేక ఉన్నప్పుడు సమాధానంగా ఉండండి, చలి కాసుకోండి అని చెప్పిన ఏమీ ప్రయోజనం ఉండదు. క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, కాబట్టి మనము బాధ్యతగా దేవుని పని చేయాలి, నమ్మకంగా ఉండాలి, సహోదరులకు సహాయాన్ని చేయాలి. నీ సహోదరుడు బలహీనంగా ఉంటే, ఆత్మలో బలహీనంగా ఉంటే ప్రార్థన సహాయాన్ని చేయాలి. ఆ సహోదరుడు తినడానికి లేకపోతే ఆయనకు ఆహారాన్ని ఇవ్వాలి, ఆయనకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి. ఇది దేవుని వాక్యము యొక్క నెరవేర్పు. ఇతడు పడిపోయాడు, గుంట్లో పడిపోయాడు అని మనం నవ్వామనుకోండి, ఏమవుతుంది? మనం నవ్వులు పాలవుతాం. కాబట్టి మేలైనది చేయనెరిగి, ఏది మేలుకరం అది మనం తెలుసుకుని అలాగే చేయకపోతే ఏమవుతుంది? కాబట్టి బహు జాగ్రత్తగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో కొన్ని నిమిషాలు మనం గడుపుదామండి.